క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. మిమ్మల్ని దేవుడు బలపరిచి ఆశీర్వదించి పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించి సర్వసత్యములోనికి నడిపించునుగాక. మనము నిన్నటి దినాన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను ధ్యానించాం. తిరిగి ఈ దినాన 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 26వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టి ఉంచాడు. కాబట్టి ధ్యానిద్దామా? దేవుని సంగతులు చాలా విశేషమైనవి. వాటిని అనుదినం మనం నేర్చుకోవడం మూలాన మనకు ఆధ్యాత్మికమైనటువంటి బలం కలుగుతుంది. ఆత్మలో బలం కలిగితే దుష్టిని జయించగలుగుతాం. ఆత్మలో బలం కలిగితే దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడగలుగుతాం. ఆత్మబలం చాలా ప్రాముఖ్యమైంది. శరీర బలం ఈ లోకములో పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఆత్మబలం పరలోక సంబంధమైన కార్యాలు చేయడానికి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, పరలోకానికి విరోధంగా లేచిన సాతాను యొక్క అడ్డుగోడలు కూల్చడానికి ఆత్మబలం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు ఆత్మ సంబంధులకు ఎదుగుతారు. మీ లోపల ఆత్మబలం కలుగుతుంది. మీరు ధైర్యం కలిగి సాతాను శక్తులపై విజయాన్ని పొందుతారు. దేవుడు అట్టి కృపను దయచేయునుగాక. మంచిది. ఈ సమయంలో 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 26వ అధ్యాయము, ఈ అధ్యాయములో 75 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయములో 8 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం 1 నుండి 5 వరకు యేసును చంపవాలని ఆలోచన. రెండవ భాగం 6 నుండి 13 వరకు మంచి కార్యము. మూడవ భాగం 14 నుండి 16 వరకు ఇస్కరియోతు యూదా కుట్ర. నాలుగవ భాగం 17 నుండి 35 వరకు చివరి రాత్రి భోజనము, నా విషయమై అభ్యంతరపడెదరు. 5వ భాగం 36 నుండి 46 వరకు గెత్సెమనే తోటలో ప్రార్థన. 6వ భాగం 47 నుండి 56 వరకు యేసును పట్టుకునుట, శిష్యులు పరారైన సంఘటన. 7వ భాగం 57 నుండి 68 వరకు తీర్పు గురించి. 8వ భాగం 69 నుండి 75 వరకు పేతురు బొంకుట. ఈ అధ్యాయంలో 75 వచనాలు ఉన్నాయి. అయితే చాలా క్లుప్తంగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. ఎందుకంటే చాలా మీకు చదువుతూ ఉన్నప్పుడే స్టోరీ అంతా అర్థమవుతుంది. ఇక్కడ నుండి యేసు ప్రభువారి యొక్క మరణం, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం, ఈ 20, 26, 27, 28 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడడం, ఆ తరువాత ఆయనకు తీర్పు జరగడం, సిలువ వేయబడడం, మరలా ఆయన తిరిగి లేవడం అనే సంగతులు, ఆయన తిరిగి లేచి ఎవరెవరు కనపడారనే సంగతులు ఈ 3 అధ్యాయాల్లో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం 26వ అధ్యాయంలో ఉన్న భాగాలను ధ్యానిద్దాం. మొదటి భాగం 1 నుండి 14 వరకు యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజల్లో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఈ భాగములో మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారిని పట్టుకోవాలి అనే ఆలోచన ఎవరికి కలిగింది అంటే ప్రధాన యాజకులకి, ప్రజల పెద్దలకు ఆలోచన కలిగింది. ఎందుకని ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిశీలకి ఆలోచన కలిగింది అంటే, యేసు ప్రభు వారి యొక్క జ్ఞానం ఎదుట వీరు నిలబడలేకపోయారు. మార్పు చెంది వారి జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవాల్సింది బదులు ఆయన మీద పగను పెంచుకొని ఆయన ఎలాగైనా పట్టుకోవాలని ఆలోచన చేసి, ఒకళ్ళు కాదండి, చాలామంది ఆలోచన చేశారు. ఈ భాగము ఆయన అప్పగించడానికి చేసిన ఆలోచన విషయమైనటువంటి భాగం 6 నుండి 13 వరకు. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి
ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీన్ని గొప్ప వేలకు అమ్మి పేదలకి వచ్చినే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశారు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుననియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ యేసే బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని అంటున్నప్పుడు అని చదువుతున్నాం. ఇతడు స్వస్థపడినవాడు, కుష్ఠరోగి బాగుపడినవాడు, కుష్ఠరోగి అయిన సీమోను. ఇతడింటికి వెళ్ళినప్పుడంట ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసిందంట. శిష్యులు అంటున్నారు, ఎందుకు ఈమె వ్యర్థం చేస్తుంది, అంతా ఆయన నెత్తి మీదే పోస్తుంది అని చెప్పి కొంచెం డిస్కషన్ చేసుకున్నారు. ఎందుకు ఈ నష్టం ఎందుకని. ఆమె తెచ్చిన అత్తరు విలువైందంట. అయితే యేసు అంటున్నాడు, ఆ సంగతి వాళ్ళు అనుకున్న సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేసింది. కొన్ని కార్యాలు చేయడానికి కొందరు ప్రత్యేకించబడి ఉంటారు, అందరూ చేయలేరు. విలువైనది తేవచ్చు, చాలామంది ధనవంతులు ఉంటారు, తెచ్చి చేయొచ్చు కదా. కాదు, యేసు ప్రభు వారి విషయంలో అలా జరగవలసి ఉంది అని అంటాడు. ఈమె నా భూస్థాపన నిమిత్తము దీని చేసింది. నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం అంటే సమాధి కార్యక్రమం నిమిత్తం ఈమె చేసింది అంటే ఒక ప్రవచనాత్మకమైన విషయం నెరవేర్చబడుతుంది అని యేసే తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని దేవుని పనుల విషయంలో కొందరు దేవుడు వాడుకుంటాడు. కొందరు స్త్రీలు యేసేకి ఉపచారం చేశారని ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అంటారు. వారు యేసే కొరకు ఖర్చు పెట్టినప్పుడు యేసే దీవించేవాడు. యేసే కొరకు ఆమె చేసింది, వీళ్ళ నెత్తి మీద పోయలేదు, యేసే నెత్తి మీద పోసింది. ఆమెకు తెలుసు ఈ కార్యం చేయడానికి ప్రభు నాకు అధికారం ఇచ్చాడని. లేకపోతే ఆమె పోసేటప్పుడు యేసే చెప్పేవాడు కదా, మాయ్ ఆపేసే, ఎందుకు పోతున్నావు అని అడిగేవాడు కదా. కానీ ఆయన అడగలేదు. ఆ విషయం చేసిన తర్వాత అంటాడు, ఈ నా విషయం ఒక మంచి కార్యం చేసింది. ఈరోజు ప్రభువు కూడా మంచి కార్యం చేయడానికి మీకు అవకాశం ఇస్తే మీ విలువైన వాటిని ప్రభువుకు సమర్పించి మంచి కార్యములు చేయండి. ఈ భాగం యొక్క సారాంశం అదే. ఈమె చేసిందంట జ్ఞాపకార్థంగా, ఈమె చేసింది ప్రశంసించబడుతుందంట. అందుకే ఈరోజు కూడా మనం చదువుకుంటున్నాం. కొందరు చేసిన పనులు ప్రశంసించబడతాయి, కొందరు చేసిన సహాయం, కొందరు చేసిన ఆతిథ్యం ప్రశంసించబడుతుంది. గనురాలని స్త్రీ చేసిన ఆతిథ్యం ప్రశంసించబడతలేదా? అలాగే చనిపోదామనుకున్న వెధవరాలు చేసిన ఆతిథ్యం ప్రశంసించబడలేదా? గనులే కాదు, ఘనహీనులు కూడా, అంటే చేయలేని వాళ్ళు కూడా చేసి దీవించబడి ప్రశంసించబడ్డారు. దేవుని పని చేయడంలో అశ్రద్ధ వద్దు. మీకు దేవుడు చేయమని చెప్పిన కార్యం మీరు చేయండి. విలువైన దేవుడు ఏమన్నాడు ఇచ్చేయండి దేవుడికి, తప్పకుండా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విలువైనది నువ్వు ఇవ్వాలి అనుకున్నావంటే, విలువ కల్లాది నువ్వు చేయాలి అనుకున్నావంటే అది నీ ఆలోచన కాదు, దేవుడు కలిగించిందే. విలువైన కానుకైనా విలువైనటువంటి ఏవైనా దేవుని సేవ కొరకు మీరు సమర్పించినప్పుడు గుర్తుపెట్టుకోండి, అది మీ ఆలోచన కాదు, దేవుడు మీలో కలిగించింది. ఆ విలువైనది మీరు ఇవ్వడం మూలాన మీరు ప్రశంసించబడతారు, జ్ఞాపకార్థంగా దేవుని సముఖంలో ఉంటారు. శిష్యులు అంటారు, ఎంత విలువైంది ఎందుకు అంటారు. విలువైందే, కానీ ఆయనకు ఉపయోగం. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ సందేశం ద్వారా దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయనుగాక. 3వ భాగం 14 నుండి 16 వరకు. అప్పుడు 12 మందిలో నొకడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించిన యెడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఈ భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభు వారితో ఉన్నాడు ఇస్కరియోతు యూదా. అపోస్తలత్వాన్ని పొందాడు, అనేక అద్భుతాలు చూశాడు, యేసే కార్యాలు చూశాడు, యేసైతేనే ఉన్నాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే
అతడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను యేసు ప్రభువుని అప్పగిస్తా, మీరు ఆయన్ని పట్టుకోవాలని ఆలోచిస్తున్నారు కదా, నేను మీకు ఆయన్ని అప్పగిస్తా, మీరు నాకేమిస్తారని అడిగితే వాళ్ళు అన్నారు 30 వెండి నాణ్యాలు. యూదా ఇస్కరియోతు గురించి కీర్తన గ్రంథంలో ప్రవచనం ఉంది, ధర్మశాస్త్రంలో ప్రవచనాలు ఉన్నాయి. అవి ఇతని జీవితంలో నెరవేర్చబడాలి, ఇతని జీవితంలో నెరవేర్చబడాలి. అపోస్తులుడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎంత దిగజారిన పరిస్థితికి వెళ్ళాడంటే యేసయ్యను అప్పగించడానికి సిద్ధపడిపోయాడు. దేని కొరకు? నేను మీకు ఆయన అప్పగిస్తా, మీరు నాకేమిస్తారని అడుగుతున్నాడు. ఈరోజు కూడా చాలామంది మేము చేస్తాం, మాకేంటి లాభం, మాకేంటి అని అడుగుతున్నారు. గుర్తుంచుకోండి, ఈ స్వభావం గల వాళ్ళు ఇస్కరియోతు యోధాలే. వాళ్ళకి డబ్బు కావాలి, డబ్బు కోసం ఎంత నీచపు పని చేస్తారు, ధనం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ధనం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారు. ఇతడు అపోస్తులుడు, మామూలు భక్తి కలవాడు కాదు, అపోస్తులుని యేసయ్య ఎంచాడు. కానీ ఎవరైతే ఎంచారో ఆయన్నే పట్టి అప్పగించడానికి అపోస్తులు సిద్ధపడిపోయాడు. 30 వెండి నాణ్యాలు తీసేసుకున్నాడు. అప్పటి నుండి వాడు ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఈ భాగంలో ఇస్కరియోతు యూదా తప్పిపోవడం, యేసయ్యను అప్పగించడానికి 30 వెండి నాణ్యాలు తీసుకోవడం, సమయం కోసం కనిపెట్టడం అనే విషయాలను మనం చదివాం. 4వ భాగం 17 నుంచి 35 వరకు. పులియని రొట్టెల పండుగల్లో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరు. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని ఆయన అడుగుగా, ఆయన, నీవన్నట్టే అనెను. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తన పాడి వలివల కొండకు వెళ్ళిరి. ఈ భాగం వరకు, ఇప్పుడు వరకు మనం చదివినటువంటి భాగాన్ని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడేటువంటి దినాలు సమీపమైనవి. అది పులియని రొట్టెల పండుగంట. పండుగలో మొదటి దినాన యేసు ప్రభువారు శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, పస్కాను భుజించడానికి మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగితే యేసయ్య చెప్పాడు, ఇదిగో మీరు ఆ పట్టణానికి వెళ్ళండి, అక్కడ ఒక మనుషుడు ఉంటాడు, ఆ మనుషునికి చెప్పండి వెళ్ళి, బోధకుడు చెప్పాడు మీ ఇంట పస్కా సిద్ధపరచాలని చెప్పండి అంటే వాళ్ళు వెళ్ళి చెప్పారు. వాళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత అక్కడ యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు పస్కాను సిద్ధం చేశారు. ఈ భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసయ్య వాళ్ళతో చెప్తున్నాడు, మీలో ఒకడిని అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. అప్పటి వరకు చెప్పలేదు. భోజనాన్ని కూర్చున్నప్పుడు చెప్తే
వాళ్ళన్నారు, ప్రభా మేమా ప్రతివాడును బహుగా దుఃఖపడి నేనా అని అడుగుతూ ఉంటే, మీలో ఒకడున్నాడు, ఆ మనుషుడు పుట్టకోకుండా ఉంటే మేలు, కానీ మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోల్చున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ. అలా చెబుతూ ఉంటే ఇస్కరియోతు యూదేలు అంటాడు, ప్రభా నేనా అంటే నువ్వు అన్నట్టే అని ఇస్కరియోతు యూదాకు చెప్పాడు. మరి అర్థమైందో లేదో తెలియదు, కానీ వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళలేదు, ఆయన మొక్కిచ్చాడంట. ఆ మొక్కు పుచ్చుకుని కానీ సాతాను వాళ్ళలో ప్రవేశించిందంట. అక్కడి నుండి ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తం అని ప్రభు చెప్పారు. ప్రభు యొక్క బల్ల కార్యక్రమం ఇక్కడ జరిగింది. వారు ఆ ద్రాక్షారసాన్ని తీసుకొని ఆ రొట్టె తిన్న తర్వాత అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోకముందే వారికి ఈ ఆత్మ సంబంధమైన విషయం తర్వాత లోతుగా అర్థమైంది. అప్పుడు అర్థం కాలేదు. ప్రభురాత్రి భోజనం ఈ కార్యక్రమంలో మనకు కనపడుతుంది. అంతటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. వాళ్ళు ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఈ మాట మనం చదివినప్పుడు జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాట జకర్యా ప్రవక్త ప్రవచించాడు. 32వ వచనం, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పునన్ను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. భాగంలో యేసయ్య ఒక మాట చెప్పాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదు అని అంటే, పేతురు అంటాడు, అసలు నీ విషయం నేను అభ్యంతరపడినయ్యా అంటే, యేసయ్య అన్నాడు, ఈ రాత్రి కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరగవని 3 సార్లు చెప్తావు పేతురు అంటే. పేతురు ఆయన చూసి అంటాడు, నేను చావవలసి వచ్చినా చచ్చిపోతాను, కానీ నిన్ను ఎరగనని చెప్పనయ్యా అన్నాడు. శిష్యులు కూడా అలాగే చెప్పారంట. మరి ఏం చెప్పారో తర్వాత భాగంలో మనకు అర్థమవుతుంది. ఆ రాత్రి యేసే చెప్పిన మాట, మీరు అభ్యంతరపడతారు. సమస్యలు వచ్చినప్పుడు అభ్యంతరపడటం సహజమే, కానీ సరిదిద్దుకున్న వాళ్లే దేవుని పిల్లలు. 5వ భాగం, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. పేతురును జబదేయ 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించారు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుడు చూచి, ఒక్క గడియేను నాతో మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చిన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఈ భాగమంతా కూడా
ఒలీవల తోట నుండి గెత్సెమనే తోటకు వచ్చారు. వచ్చినప్పుడు యేసే వాళ్ళతో చెప్తున్న మాట, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు ఇక్కడ ఉండని పేతురు, యోహాను, యాకోబును అడ్డుపెట్టుకొని వెళ్ళాడు. తరువాత మిగతా వాళ్ళందరూ మరొక చోట ఉన్నారు. అంటే మొత్తము పేతురు, యోహాను, యాకోబు ఒక చోట, మిగతా వాళ్ళందరూ ఒక చోట, యేసే మరొక చోట. ఇలాగ యేసే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు నిద్రపోతున్నారంట. నిద్రపోతే ఆయన వాళ్ళని అలాగే విడిచిపెట్టలేదు. ఒక్క గడియను మీరు మేలుకొని ఉండలేరా అని చెప్పి వారిని ధైర్యపరిచాడు. కానీ వారు మేలుకొనలేరు. 3 మార్లు వచ్చినా వాళ్ళు నిద్రపోతే అని ఉన్నారు. కానీ యేసే మాత్రం మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చాలా భారంగా చెప్పి నాతో కూడా మెలకోకుండా ఆయన కోరుకొని ఆయన వెళ్ళి అక్కడ వేదన పడుతూ యేసే ప్రార్థన చేశాడు. దుఃఖపడుతూ యేసే ప్రార్థన చేశాడు. వీళ్ళకి చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకోగుండి ప్రార్థన చేయండి. ఎందుకంటే అంతకు మునుపు ఒలీవల కొండ దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు, ఈ రాత్రి మీరు నా విషయమై అభ్యంతరపడతారని యేసే చెప్పాడు. అయితే వారు ఆ విషయాన్ని గుండెల్లో భద్రం చేసుకోలేదు, భారం లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు ప్రార్థించలేడు, నిద్రపోయారు. యేసే అన్నాడు, లెండి, మనిషి కుమారుడు అప్పగించబడేటువంటి సమయం వచ్చిందని చెప్పాడు. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యోధా వచ్చాడు. వానితో కూడా బహు జనసమూహము కత్తులు కుదియులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తులు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొను. యేసు, చిలికాడా, నీవు చేయనది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన్ను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టం, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని, వేడుకొన్న ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొన్న ఎడల ఇలాగ జరగవలనని లేఖనము ఎలాగ నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములు చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి. ఈ సంభవంలో మనం చూసినప్పుడు ఇస్కరియోతు యోధ, ఆయన అప్పగించినవాడు ఇస్కరియోతు యోధ కదా. ఇస్కరియోతు యోధ ఎవరైనా తీసుకొచ్చాడు? ప్రధాన యాజకుల్ని, తరువాత కత్తులతో గుదియలతో సైన్యంతో వచ్చాడు. అక్కడికి వచ్చి అంటాడు, ఇదిగో నేను ఎవరు ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు, కంగారు పడమాకండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి అని చెప్పి యేసే దగ్గరికి వచ్చి బోధకుడానికి శుభం అని చెప్పి ముద్దు పెట్టుకొని అప్పగించాడంట. అప్పుడు యేసే అంటాడు, చిలికాడా, నీవు వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన్ని పట్టుకున్నారు. యేసే స్వాగతించాడు. ఈలోగా పేతురు, ఇక్కడ పేతురు అని రాయబడలేదు, మరొక వ్యాఖ్యానంలో ఉంది, వెంటనే కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాడంట. తెగుబడిపోయింది. ఆ సమయంలో యేసయ్య మరలా చెవి అంటించడం, ఆ సందర్భం ఇక్కడ రాయబడలేదు, కానీ మరొక సువార్తలో రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య అంటాడు, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశిస్తురని యేసయ్య చెప్పాడు. అంటాడు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు వస్తాయి, ఎక్కువ మంది దూతలు వస్తాయి, రావని నువ్వు అనుకుంటున్నావా? జనసమూహాలు చూసి ఎందుకు వచ్చారు మీరు? బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారు, కత్తులతో గుదేలతో. నేను అనుదినం దేవాలయంలో కూర్చొని బోధిస్తూ ఉన్నాను, మీరు నన్ను పట్టుకోలేదు. మరెందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారా? ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు
ఇది జరిగేను అంటున్నాడు ఆయన. యేసు చెప్తున్న మాట, ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతా జరిగింది. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. ఆయన ముందుగానే చెప్పాడు కదా, మీరు నా విషయమై అభ్యంతరపడతారు, చెదరిపోతారు, కాపరిని కొడతారు, గొర్రెలు చెదరిపోతాయి అని ప్రవచనం ఎత్తి ఆయన చెప్పిన రీతిగా అన్నీ జరిగినాయి. 7వ భాగం. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయన తీసుకుని రాగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుగుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఈ సన్నివేశంలో మనం గమనించినప్పుడు యేసుప్రభువారు పట్టుకొని యేసుప్రభువారిని బంధించిన తరువాత ప్రధాన యాజకుడైనటువంటి కైపా యొద్దకు ఆయన తీసుకొని వెళ్ళారు. మీకు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో 7 తీర్పులు అంటే గెత్సెమని నుండి కల్వరి వరకు జరిగిన 7 తీర్పుల గురించి ఓ చక్కటి వీడియో ఉంది. తప్పకుండా మీరు వీక్షించండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, కాబట్టి గమనించండి. ఇక్కడ కైపా యొద్దకు తీసుకొచ్చినప్పుడు అక్కడ శాస్త్రులు పెద్దలు కూర్చొని ఆయన మీద మోపబడిన నేర విషయం వెతుకుతున్నారు. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదంట. ఏం చెప్తారండి సాక్ష్యం? అయితే పేతురు మాత్రం చూస్తున్నాడంట. ఆయనకి ఏం జరుగుతుందని చూడాలని ఆ ఇంటి ముంగిటి వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి ఏమవునో చూడవాలని బంట్రోతులతో కూడా కూర్చుండాను. తుదకు అంటే అబద్ధ సాక్షులు అనేకులు వచ్చి చెప్పారంట. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలని చెప్పినంటారు. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానన్ను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసిన కనుక మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఈ భాగంలో మనం గమనించినప్పుడు అనేక సాక్ష్యాలు చెప్పడానికి వచ్చారు, కానీ అవి సరిపోలేదు. అయితే దురొచ్చి అన్నారు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టగలనని చెప్పాడు అని సాక్ష్యం చెబితే ప్రధాన యాజకుడు అడిగితే యేసయ్య మౌనంగా ఉన్నాడు. అయితే ప్రధాన యాజకుడు అన్నాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే మాతో చెప్పు, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానంటే అందుకు యేసయ్య అన్నాడు, నీవు అన్నట్టే, నేను దేవుని కుమారుడైన క్రీస్తునే అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, యేసయ్య అన్నాడు, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు కోపం వచ్చి వస్త్రం దించుకొని దేవదోషం చేస్తున్నాడు అని చెప్పి నేరం మోపాడు. వాస్తవానికి యేసయ్య దేవదోషణ చేయట్లేదు, ఇది ప్రధాన యాజకులు పనిన కుట్ర. అందుకు ప్రధాన యాజకుడు మీకేం తోచుంది అన్నప్పుడు వాళ్ళు అన్నారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని అన్నారు. ఈ భాగంలో మనం గమనించినప్పుడు యేసయ్య సిలువ వేయబడడానికి అర్హుడని తీర్పు పొందినటువంటి భాగాన్ని ఈ యొక్క భాగంలో మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనించినప్పుడు పేతురు వెలుపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు,
నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒక్కడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకముకు తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. ఈ చివరి భాగం ఇది. ఈ భాగంలో మనం గమనిస్తే పేతురు 3 మార్లు అబద్ధం ఆడతాడు. తను తానే శపించుకుంటాడు. ఆయన నాకు తెలియదు బాబు, ఒట్టయ్యా అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇతడు ఇలా శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు, 3వసారి వెంటనే కోడి కూసాను. కోడి కూసిన వెంటనే పేతురికి యేసు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినాయి. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడంట. ప్రియదేవుని బిడ్డలారా, దుఃఖం అందరికీ కలుగుతుంది. కానీ ఆ దుఃఖములో మారు మనసు, పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది. మానవులు పొరపాట్లు చేస్తాం, కానీ ఆ పొరపాట్లు క్షమించగలిగిన దేవుని ఎదుట పశ్చాత్తాప పడితే తప్పకుండా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. పేతురుకి అర్థమైంది తాను చేసిన పొరపాటు, అబద్ధం ఆడుతున్నాడు, అతనికే తెలుసు అనుకున్నాడు. ఎవ్వరు అతనితో లేరు, అతను ఆడుతున్న అబద్ధం అతనికే తెలుసు అనుకున్నాడు. ఎప్పుడైతే కోడి కోసిందో యేసే చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినాయి. కొందరికి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు ఆయన తమతో చెప్పిన మాటలు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఈరోజు కూడా దేవుని వాక్యమనే మీలో కూడా కొన్ని సందర్భాలు కలిగినప్పుడు, ఆ రోజు దైవజనుడు అలా చెప్పాడు కనుక ఇలాగ జరిగింది, ఆ రోజు దేవుని వాక్యంలో ఇలాగ బోధించారు, ఇలాగ నాకు జరిగింది అని అనుకొని కొంతమంది మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ పొందుతున్న వాళ్ళు, కొందరు వారి జీవితాలను మార్చుకొని మరలా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తున్న వారు ఉన్నారు. మనం ఈ అధ్యాయం అంతా గమనించినప్పుడు విలువైనటువంటి విషయాలు, మొట్టమొదటిగా యేసు ప్రభు వారి గురించి ప్రధాన యాజకులు చంపాలని ఆలోచన చేయటం, రెండవదిగా బేతనియాలో స్త్రీ వచ్చి విలువైన అత్తర్ని ఆయన మీద పోసి అభిషేకం చేయటం, మూడవదిగా పస్కా విందుని సిద్ధం చేసినప్పుడు వారు ఆలోచించిన రీతిగా యేసయ్య ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నా శరీరం అని, ద్రాక్షారసం తీసుకొని ఇది నా రక్తం అని, దీన్ని మీరు తీసుకోండి అని చెప్పాడు. తాను అప్పగించేవాడు చెయ్యి తన దగ్గరే ఉందని, తనతోనే ఉన్నారని యేసయ్య చెప్పినప్పుడు శిష్యులు ఒకరినొకరు ఆలోచించుకోవడం, యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణ్యాలకు బేరం కుదుర్చుకోవడం, యేసయ్యను పట్టి అప్పగించడం, శిష్యులు నిద్రించడం, ప్రార్థించమని చెబితే వారు నిద్రపోతూ ఉన్నారు. శోధనలో మీరు ప్రవేశించొద్దు, శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థించండి అంటే వారు ప్రార్థించలేని పరిస్థితుల్లో ఉండడం, ఈ యొక్క విషయాలన్నీ మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, ఏదో వచ్చి ముద్దు పెట్టుకొని నీకు శుభం ప్రభు అని చెప్పి పట్టి అప్పగించడం, ప్రధాన యాజకుల దగ్గర తీసుకురావడం, అబద్ధ సాక్ష్యములు చెప్పడం, ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకోవడం, అలాగే పేతురు 3 మార్లు అబద్ధమాడి పశ్చాత్తాపపడడం, ఈ ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క 26వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మీరు విన్నటువంటి వాక్య భాగాలు మీ గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచును కాక. అనుదిన ఈ వాక్య భాగానికి మీరు తప్పకుండా హాజరుకండి. వాక్యం చదవబడుతుంది, అలాగే వ్యాఖ్యానించబడుతుంది క్లుప్తంగా. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు చదవలేని వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని చూస్తే మీరు చదవడానికి అలవాటు చేసుకుంటారు. మీరు చదవాలి. కనీసం ఈ యొక్క వాక్య భాగాలు ఎలా వివరించడానికి గల కారణం, చెబుతున్నప్పుడు మీరు వాక్యాన్ని చూడాలి. నన్ను చూడడం తక్కువ కంటే వాక్యాన్ని చూడాలి. నేను చదువుతున్న వాక్య భాగాలన్నీ బైబిల్లో ఉన్నవే, వాటినే మరలా నేను ఇలా మీకు చూపిస్తూ నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. దైవ దీవెనలు మనందరికీ కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రేపటి వీడియో కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుడి కృప తోడైండును గాక. మీరు మొదలుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ పరిచర్యలు మీరు పాల్పొంపులు పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.